ఈశ్వరుడు ఎప్పుడు ఏమి ఇస్తాడు? కర్మలతో విధిని మార్చవచ్చా? ఈ జీవితం అనే ప్రయాణంలో మనం ఎన్నోసార్లు ఆలోచనలో పడతాం. మన భవిష్యత్తు ఎలా ఉంటుంది? అది మన చేతుల్లో ఉందా, లేక ఎక్కడో దైవం రాసిన రాతల్లో దాగి ఉందా? ఒక్కోసారి మనం కష్టపడిన ఫలితం రాకపోతే ఆకాశం వైపు చూస్తూ, అయ్యో, ఇది నా విధి అని బాధపడతాం. మరోసారి కష్టం తర్వాత విజయం సాధిస్తే, ఇది నా కృషి ఫలం అని గర్వంగా ఛాతీ విరుచుకుంటాం. ఈ రెండు ఆలోచనల మధ్య మనసు తడుముకుంటూ ఉంటుంది. అసలు విధి అంటే ఏమిటి? కర్మ అంటే ఏమిటి? ఈ రెండు కలిసి మన జీవితాన్ని నడిపిస్తాయా? లేక ఒకటి మరొకటి కంటే బలంగా ఉంటుందా? ఈ ప్రశ్నలు మనలో ఎవరికైనా ఒక్కసారైనా తట్టి ఉంటాయి కదా. ఈ రోజు మనం ఒక అద్భుతమైన కథలోకి అడుగు పెడదాం. ఈ కథ మీ గుండెల్లో ఒక గాయమైన భావనను మిగిల్చడమే కాక, మీ ఆలోచనలకు కొత్త దిశను చూపిస్తుంది. ఇది కేవలం విధి మీద ఆధారపడి కూర్చోవడం సరికాదని, అలాగే కేవలం కర్మతోనే అన్నీ సాధ్యమవుతాయని నమ్మడం కూడా పూర్తి సత్యం కాదని నేర్పిస్తుంది. ఈ కథలోని ప్రతి అక్షరం మీ ఆత్మను తడమనుంది. ఒక్కసారి ఈ భావోద్వేగ ప్రయాణంలో మునిగితే చివరి వరకు వినకుండా ఉండలేరు. ఈ కథలో అసలు సత్యం ఏమిటో తెలుసుకోవాలంటే నాతో పాటు ఈ గుండెను కదిలించే యాత్రలో చేరండి. ఎత్తైన పర్వతాల మధ్య ఒక పురాతనమైన గుడి ఉండేది. ఆ గుడి ఒడ్డున గంగారం అనే చిన్న గ్రామం వెలసింది. ఆ గ్రామం చివరిలో నీరజ్ అనే యువకుడు తన చిన్న చెల్లెలు ప్రియాతో కలిసి ఒక సాధారణ ఇంట్లో నివసించేవాడు. వాళ్ల తల్లిదండ్రులు వాళ్లు చిన్నప్పుడే చనిపోయారు. నీరజ్ గ్రామంలో ఒక చిన్న దుకాణం నడిపేవాడు. ఆ దుకాణం ఆదాయంతోనే వాళ్ల జీవనం సాగేది. ప్రతిరోజు సాయంత్రం దుకాణం మూసేసి ఇంటికి వచ్చేవాడు. ప్రియా చేతితో వండిన అన్నం తిని ఇద్దరు కలిసి రోజంతా జరిగిన విషయాలు మాట్లాడుకునేవారు. అయితే ఒక రాత్రి ప్రియా అన్నం వడ్డిస్తుండగా ఆమె ముఖంలో ఒక గంభీరమైన ఛాయ కనిపించింది. ఆమె నీరజ్తో గట్టిగా అంది, అన్నయ్య, మనం మన దుకాణాన్ని పెద్దది చేయడం గురించి ఆలోచించాలి. ఇలా ఉంటే మన సంపాదన సరిపోదు. అది విన్న నీరజ్ నవ్వుతూ, ఎలాగోలా బతుకుతున్నాం కదా ప్రియా, మన విధి ఎలా ఉంటే అలా జరుగుతుంది. కష్టపడినా ఏం మారదు. అంతా విధి చేతిలోనే ఉంది అన్నాడు. ప్రియ గట్టిగా బదులిచ్చింది, అన్నయ్య, అమ్మ ఎప్పుడూ చెప్పేది కదా, కష్టపడే వాళ్ల విధి కూడా మారుతుందని. మనం ప్రయత్నించాలి, లేకపోతే ఇలాగే ఉండిపోతాం. నీరజ్ తల ఊపుతూ, నీకు 2 పూటలు అన్నం దొరుకుతోంది కదా, అది చాలు. ఎక్కువ ఆలోచిస్తే ఏం లాభం అని చెప్పి పడుకున్నాడు. కాని ప్రియ మనసు ఆగలేదు. ఆ రాత్రి ఆమె ఇంటి పైకప్పు మీద కూర్చుని ఆకాశంలోని నక్షత్రాలను చూస్తూ ఆలోచనలో మునిగిపోయింది. నిజంగా విధిని మార్చలేమా? అమ్మ ఉంటే ఏం చెప్పేది? అన్నయ్యలాగే ఆలోచించేదా, లేక నాకు సరైన దారి చూపేదా అని ఆలోచిస్తూ ఉండగా ఆమెకు నిద్రపట్టింది. అయితే ఆ రాత్రి ఆమె మనసులో ఒక కొత్త సంకల్పం జన్మించింది. తన అన్నయ్యకు కష్టపడడం, కర్మ బలం గురించి నిరూపించి చూపిస్తానని ఆమె గట్టిగా నిర్ణయించుకుంది. మరుసటి రోజు ఉదయం నీరజ్ అన్నం తిని దుకాణానికి వెళ్లడానికి సిద్ధమవుతుండగా ప్రియ అడ్డుకొని, అన్నయ్య, ఒక్క నిమిషం ఆగు అంది. నీరజ్ ఆశ్చర్యంగా, ఏమైంది ప్రియా, ఏదైనా కొనాలా అన్నాడు. లేదు అన్నయ్య, దుకాణానికి వెళ్లే ముందు అడవి నుంచి కొన్ని కట్టెలు తెచ్చిపెట్టు అంది ప్రియ. నీరజ్ సరే చెల్లి అని బయలుదేరాడు. ప్రియ ఇంటి బయట కూర్చుని అన్నయ్య కోసం ఎదురుచూస్తూ కళ్లు మూసుకుంది. నీరజ్ అడవిలోకి వెళ్లి కట్టెలు కోస్తుండగా అనుకోకుండా అతని చేతికి గాయమైంది. నొప్పితో కేకలు వేస్తూ కొంచెం ముందుకు వెళ్తే ఎవరైనా సహాయం చేస్తారేమో అని ఆలోచించాడు. ఇంటి బయట ప్రియ ఆందోళనగా ఎదురుచూస్తోంది. ఉదయం నుంచి మధ్యాహ్నం అయింది. అన్నయ్య ఎక్కడున్నాడు, ఏమైంది? ఓ దేవుడా, అన్నయ్యను కాపాడు అని ఆమె గుండెలు బాదుకుంటూ ఆలోచిస్తోంది. దూరంగా పర్వతాల నుంచి వినిపిస్తున్న గుడి గంటల స్వరం ఆమె ఆందోళనను మరింత పెంచింది. నీరజ్ సహాయం కోసం గుడి వరకు చేరుకున్నాడు. అక్కడ ఎవరూ కనిపించకపోవడంతో, ఎవరైనా ఉన్నారా, నాకు సహాయం కావాలి, చేతికి గాయమైంది అని గట్టిగా అరిచాడు. అతని గొంతు విని ఒక వ్యక్తి బయటకు వచ్చాడు. అతను గుడిని శుభ్రం చేసే, గుడిని సంరక్షించే పని చేసేవాడు. నీరజ్ చేతిని చూసి లోపలికి వెళ్లి కొన్ని ఔషధ మొక్కలు తెచ్చి ఆ గాయంపై లేపనం చేశాడు. అప్పుడే వెనక నుంచి ఒక గొంతు వినిపించింది, అన్నయ్య, ఏమైంది? ఈ గాయం ఎలా అయింది? అది ప్రియా. నీరజ్ ఆశ్చర్యంగా, ప్రియా, నీవు ఇక్కడ అన్నాడు. ప్రియా కళ్లలో నీళ్లతో, అవును అన్నయ్య, ఉదయం నుంచి మధ్యాహ్నం అయింది. నీకోసం ఎదురుచూస్తూ ఉండగా ఈ గుడి గంటల స్వరం నన్ను ఇక్కడికి వచ్చేలా చేసింది. నీ గురించి ఆలోచిస్తూ ఎంత బాధపడ్డానో నీకు తెలీదు అంది.
గుడి సేవకుడు బాబు, నీ గాయాన్ని జాగ్రత్తగా చూసుకో, నెమ్మదిగా తగ్గిపోతుంది అని చెప్పాడు. కిషన్ అతనికి కృతజ్ఞతలు చెప్పి ప్రియా ఇంటికి వెళ్దాం అన్నాడు. ప్రియా, ఆగు అన్నయ్య, ఈ గుడిలో ఒక గొప్ప బ్రాహ్మణుడు ఉంటాడని విన్నాను. ఆయనకు గ్రంథాలు, పురాణాల గురించి బాగా తెలుసు. ఆయనని ఒకసారి కలుద్దాం అంది. గుడి సేవకుడు, అవును, ఈ రోజు మహర్షి ముని గ్రంథాలు చదువుతున్నారు. ఆయన్నను కలవడం అందరి అదృష్టం కాదు. ఈ అవకాశాన్ని వదులుకోకండి. ఆయన మాటలు మీ జీవితానికి కొత్త దిశనిస్తాయి అన్నాడు. ప్రియ ఉత్సాహంగా నీరజ్ చేయి పట్టుకుని లోపలికి నడిచింది. మహర్షి గ్రంథాల్లో మునిగి ఉన్నారు. ఆయన చుట్టూ ఉన్న శక్తిని చూసి నీరజ్, ప్రియ కొంతసేపు ఆశ్చర్యంగా చూస్తూ నిలబడ్డారు. ప్రియా, నీరజ్ చేయి పట్టుకుని మహర్షి ముందు కూర్చుంది. ఆమె మొదట ఆయనకు నమస్కరించి, మునివర్య, మీ మాటలు జీవితంలోని అన్ని సందేహాలను తీరుస్తాయని విన్నాను. మా గందరగోళాన్ని తీర్చండి అంది. నీరజ్కు ఈ విషయాలపై ఆసక్తి లేకపోయినా ఆమె కోసం నిశ్శబ్దంగా కూర్చున్నాడు. మహర్షి, చెప్పు తల్లి, నీ మనసులో ఏ గందరగోళం ఉంది అని అడిగారు. ప్రియా ఇలా అడిగింది. మునివర్య, నా జీవితంలో 2 పెద్ద సందేహాలు. 1 విధి, 2 కర్మ. నిజంగా మనిషి విధి జన్మకు ముందే రాసేస్తారా? మన భవిష్యత్తు ఇప్పటికే నిర్ణయించబడిందా? అలాంటప్పుడు అమ్మ ఎందుకు చెప్పేది కర్మ చేస్తూ ముందుకు సాగాలని? విధి రాసేస్తే జరగాల్సినది జరుగుతుంది కదా, అప్పుడు కర్మ ఎందుకు? కొందరు కర్మే విధిని రాస్తుంది అంటారు. నేను దేని ఆధారంగా జీవించాలి? విధితోనా లేక కర్మతోనా అని అంది. మహర్షి ప్రియ మాటలు విని ఆమె గందరగోళాన్ని అర్థం చేసుకున్నారు. అవును తల్లి, ఈ సంసారంలో ప్రతి ప్రాణి విధి జన్మకు ముందే రాయబడుతుంది అని చెప్పగానే నీరజ్ ప్రియా వైపు చూసి, చూసావా, ప్రియా విధిలో రాసినదే మన జీవితం అన్నాడు. మహర్షి నీరజ్ వైపు చూసి నవ్వి, బాబు, విధి కర్మల మధ్య సంబంధాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం అన్నారు. నీరజ్, క్షమించండి మునివర్య, కాని కర్మలతో ఏం లాభం? నేను ఏం చేసినా విధిలో రాసినదే జరుగుతుంది అన్నాడు నీరజ్ ప్రియా సంకేతాన్ని పట్టించుకోకుండా. మునివర్య, ఒక రాజ్యంలో ఒక రాజు ఉండేవాడు. ఒకరోజు రాజగురువు అతనికి, నీ ఆయుష్ 45 ఏళ్ల వరకే అని చెప్పాడు. రాజు భయపడి తనను తాను మహల్లో బంధించుకున్నాడు. బయటకు వెళ్తే ప్రమాదం అని భావించాడు. కాని 45వ ఏట ఒక గోడకూలి రాజు దాని కింద పడి చనిపోయాడు. రాజైనా విధిని మార్చలేకపోయాడు కదా అన్నాడు నీరజ్. మహర్షి గట్టిగా నవ్వారు. నీరజ్, ప్రియా ఆశ్చర్యంగా చూశారు. బాబూ, నీవు సగం కథే విన్నావా? లేక నీకు చెప్పినవాడికి పూర్తి జ్ఞానం లేదా? అర్థం లేని జ్ఞానం ఎప్పుడూ నష్టం తెస్తుంది అన్నారు మహర్షి. నీరజ్ గందరగోళంగా, క్షమించండి, నాకు అర్థం కాలేదు అన్నాడు. మహర్షి, నీవు చెప్పిన కథ సరైనదే కాని నీకు సగం మాత్రమే తెలుసు. పూర్తి కథ తెలిస్తే విధి కర్మల సంబంధాన్ని అర్థం చేసుకునేవాడివి అన్నారు. ప్రియా ఆత్రంగా, మునివర్య, ఆ కథ పూర్తిగా చెప్పండి అంది. నీరజ్ కూడా ఆసక్తిగా వినడం మొదలుపెట్టాడు. మహర్షి ఆ గోడ కూలినప్పుడు అందరూ రాజు చనిపోయాడు అనుకున్నారు. ఎందుకంటే అది అతని 45వ పుట్టినరోజు, రాజగురువు చెప్పిన రోజు. కాని కొన్ని గంటల తర్వాత రాజు బతికే ఉన్నాడని తెలిసింది. అతనికి తీవ్ర గాయాలయ్యాయి, కాని ప్రాణం పోలేదు. రాజు ఆశ్చర్యపోయాడు. రాజగురువు చెప్పాడు, రాజా, నీవు విధిని ఒప్పుకుని గోడ కింద చనిపోవచ్చు, కాని నీవు కర్మ చేశావు. నిన్ను నీవు కాపాడుకోవడానికి ప్రయత్నించావు. అందుకే నీ మరణం కేవలం గాయంగా మారింది అన్నారు. నీరజ్, మునివర్య, మీ మాటలు కొంత అర్థమవుతున్నాయి, కాని ఇంకా కొన్ని సందేహాలు ఉన్నాయి అన్నాడు. మహర్షి, సరే బాబు, ఈ రోజు నీకు విధి కర్మల అనుబంధాన్ని ఒక అందమైన కథ ద్వారా వివరంగా చెప్తాను. దీనితో నీ జీవితంలోని అన్ని గందరగోళాలు తీరిపోతాయి అని చెప్పి కథ మొదలు పెట్టారు. ఒక నగరంలో ఒక చేపలు పట్టేవాడు ఉండేవాడు. అతని ఇంట్లో భార్య, ఒక నవజాత శిశువు ఉండేవారు. వివాహమైన చాలా సంవత్సరాల తర్వాత దేవుని దయతో వాళ్లకు ఒక కూతురు పుట్టింది. కాని వాళ్ల జీవితం ఆనందంతో నిండకుండా కన్నీళ్లతో నిండిపోయింది. ఎందుకంటే ఆ బిడ్డ జన్మతః వికలాంగురాలు. ఏ తల్లిదండ్రులకైనా ఇది భరించలేని బాధ. ప్రతిరోజూ చేపల వేటగాడు పని నుంచి ఇంటికి వచ్చి భార్య, బిడ్డతో సమయం గడిపేవాడు. ఆ బిడ్డ ముఖం చూస్తే, నా బిడ్డ ఎలా ఉన్నా నాకు ప్రియమైనది. ఈ లోకంలో ఏ తల్లిదండ్రులు తమ బిడ్డను ప్రేమించరు అని అనుకునేవాడు. అయితే అతని భార్య గుండెలు పగిలేలా ఏడుస్తూ దేవుడి ముందు కూర్చుని, ఓ దేవుడా, ఇది నీకు న్యాయమా? ఎన్నో పూజలు, ఉపవాసాలు చేసి
నీ ఆశీస్సులతో ఈ బిడ్డను పొందాం. కాని సంతోషం బదులు కన్నీళ్లు ఎందుకు అని బాధపడేది. చేపల వేటగాడు ఆమెను ఓదార్చుతూ, ఎందుకు ఏడుస్తావు? మనం విధికి బానిసలం. ఇది విధిలో రాసినది అన్నాడు. భార్య, స్వామి, మన రాజు దయాళుడని, ప్రజలను ప్రేమించేవాడని విన్నాను అంది. అతను తల ఊపి అవును అన్నాడు. మనం రాజును కలుద్దాం అంది ఆమె. మనం సాధారణ చేపల వేటగాళ్లం. రాజు మనలను ఎందుకు కలుస్తాడు అన్నాడు. భార్య కన్నీళ్లతో, రాజదర్బారులో గొప్ప వైద్యులు ఉంటారని విన్నాను. వాళ్ళు పెద్ద పెద్ద రోగాలను తగ్గిస్తారు. రాజును సహాయం అడిగితే ఏదో ఒక మార్గం దొరుకుతుంది అంది. ఆమె మాటలకు ఒప్పుకుని చేపల వేటగాడు భార్య బిడ్డను తీసుకుని రాజదర్బారుకు బయలుదేరాడు. రాజదర్బారులో చేపల వేటగాడు, మహారాజా, నేను సాధారణ చేపల వేటగాడిని. ఇది నా భార్య, ఇది నా బిడ్డ. మేము మీ రాజ్యంలోని చిన్న నగరంలో ఉంటాం అన్నాడు. వాళ్ల దీనస్థితి చూసి రాజు, నా ప్రజలు నాకు ప్రియమైనవారు, చెప్పు, ఏ బాధలో ఉన్నావు అన్నాడు. చేపల వేటగాడు, మహారాజా, వివాహమైన చాలా సంవత్సరాలు మాకు సంతానం లేదు. ఎన్నో తపస్సులు చేసి దేవుడి దయతో ఈ బిడ్డ పుట్టింది. కాని జన్మతః వికలాంగురాలు. ఏ తల్లిదండ్రులకైనా ఇది బాధ లాంటిది. నగరంలో ఎన్నో ప్రయత్నాలు చేశాం, కాని ఫలితం లేదు అన్నాడు. రాజు, నీకు ఏ సహాయం కావాలో చెప్పు అన్నాడు. అతని భార్య, మహారాజా, రాజదర్బారులో గొప్ప వైద్యులు ఉంటారని విన్నాము. వాళ్ళు మా బిడ్డను పరీక్షిస్తే ఏదో మార్గం దొరుకుతుందేమో అంది. రాజు ఆదేశంతో రాజవైద్యుడు వచ్చాడు. ఆ చిన్న బిడ్డను పరీక్షించడం మొదలుపెట్టాడు. చేపల వేటగాడు, అతని భార్య కళ్లలో ఆశలు మెరిశాయి. గంటల తరబడి పరీక్షలు జరిగాయి. అందరి గుండెల్లో ఆశల దీపం వెలిగింది. కాని రాజవైద్యుడు, క్షమించండి మహారాజా, ఈ బిడ్డను సాధారణంగా చేయడం సాధ్యం కాదు. నాకు ఎన్నో ఔషధాలు తెలుసు, కాని ఇది ఆ బిడ్డ విధిని ఎవరు మార్చగలరు అన్నాడు. చేపల వేటగాడు గుండెలు పగలేలా ఏడుస్తూ, మహారాజా, నా బిడ్డను సాధారణంగా చేసే మార్గం లేదా అన్నాడు. రాజు, ఒక మార్గం ఉందేమో అన్నాడు. అందరి కళ్ళు రాజు వైపు తిరిగాయి. గ్రంథాల ధ్యానం ఉన్న రాజగురువు ఒక్క చూపుతో విధి రేఖలు చదవగలరు. ఆయనే ఆఖరి ఆశ అన్నాడు. రాజగురువు వచ్చి బిడ్డ పక్కన కూర్చున్నారు. అందరూ ఆశగా చూస్తున్నారు. మధ్యాహ్నం నుంచి సూర్యాస్తమయం వరకు సమయం గడిచింది. చేపల వేటగాడు, అతని భార్య ప్రతిశ్వాసలో ఆశతో ఉన్నారు. కాని రాజగురువు ఒక్క మాట మాట్లాడకుండా బయటకు వెళ్లిపోయారు. భార్య ఏడుస్తూ రాజగురువు వెనకాలే పరిగెత్తింది. ఆయన పాదాలపై పడి, గురుదేవా, ఏమీ చెప్పకుండా వెళ్ళొద్దు. మీరు గ్రంథాల జ్ఞానం ఉన్న మహాత్ములు. నా బిడ్డ విధిని మార్చలేరా అంది. రాజగురువు మనసులో కలత చెందారు. ఎప్పుడూ జీవిత దిశ చూపే ఆయన ఇప్పుడు ఒక తల్లి ముందు నిస్సహాయంగా ఉన్నారు. కొంతసేపు తడమాటం చేసి, తల్లి, నన్ను క్షమించు. ఈ గురువుకు ఇది మొదటిసారి. నీ బిడ్డ విధి రేఖలో వికలాంగత్వం రాసి ఉంది. నేను మహాజ్ఞానినే, కాని దేవుడిని కాదు అన్నాడు. చేపల వేటగాడు అక్కడికి వచ్చి ఈ మాటలు విన్నాడు. రాత్రి అయింది కాబట్టి రాజు వాళ్లను మహల్లో ఉండమన్నాడు. అంధకారంలో బిడ్డతో ఎక్కడికి వెళ్తారని ఆదేశించాడు. మరుసటి రోజు ఉదయం వాళ్లు నగరం వైపు బయలుదేరారు. దారిలో ఈ లోకల్లో తల్లిదండ్రులు ఉన్నంతవరకు అంతా బాగుంటుంది. కాని మన తర్వాత మన బిడ్డ ఎలా బతుకుతుంది? ఆమె సాధారణంగా లేదు కదా, ఈ లోకం ఆమెను ఎలా చూస్తుంది అని ఆలోచిస్తూ బాధపడ్డారు. ఇంటికి చేరి అలసిపోయినా అన్నం ముట్టలేదు. దేవుడి ముందు దీపం వెలిగించి కూర్చున్నారు. మాటలు లేవు, కాని కళ్లనుంచి కన్నీళ్లు కారుతున్నాయి. బిడ్డ ఏడుపు విని భార్య ఆమెకు పాలు ఇచ్చి పడుకోబెట్టింది. చేపల వేటగాడు దేవుడి ముందు చేతులు జోడించి కూర్చున్నాడు. కృష్ణయ్య అని పిలుస్తూ నిద్రలోకి జారుకున్నాడు. అప్పుడు అతని కలలో శ్రీకృష్ణ భగవాన్ ప్రత్యక్షమయ్యారు. భక్తుడు దేవుడిని చూసి ఊరుకుంటాడా? ఓ తండ్రి, మేము ఎన్నో తపస్సులు చేసి నీ దయతో ఈ బిడ్డను పొందాము. నీవే విధి రాసేవాడివి కదా, మా పూజలో ఏ తప్పు జరిగింది? నా బిడ్డ విధిలో వికలాంగత్వం రాసావు అన్నాడు. శ్రీకృష్ణ భగవాన్ నవ్వి, ఓ భక్తా, నీ భక్తితో నేను ఎప్పుడూ సంతోషిస్తాను. నీ పూజలో తప్పు లేదు. నా మాటలు జాగ్రత్తగా విను. నేను ఈ సంసారంలో ఎవరి విధిని రాయను. ప్రాణులే తమ విధిని తాము నిర్ణయిస్తారు అన్నారు. చేపల వేటగాడు ఆశ్చర్యంగా, ప్రభూ, నాకు సరిగా అర్థం కావడం లేదు. వివరంగా చెప్పండి అన్నాడు. నీ బిడ్డ ఈ జన్మలో ఈ పరిస్థితిలో ఉందంటే అది ఆమె మునుపటి జన్మ కర్మల ఫలం. ఒక రాజ్యంలో ఒక వ్యాపారి ఉండేవాడు. అతనికి అపార సంపద,
ముగ్గురు కూతుళ్ళు ఉండేవారు. నీ బిడ్డ అతని చిన్న కూతురు. ఆమె తండ్రికి అత్యంత ప్రియమైనది. కాని అంతే అహంకారి. రూపం, గుణం, బుద్ధి, ధనంతో నిండిన జీవితం ఆమెది. అది ఆమె మునుపటి జన్మ పుణ్యఫలం. కాని మనిషి ఇక్కడే తప్పు చేస్తాడు. ఈ అరుదైన జీవితం తన మంచి కర్మల ఫలమని మర్చిపోతాడు. సరైన దారిలో నడవక అహంకారంతో నిండిపోతాడు అన్నారు. ఒకరోజు నగరంలో సంత జరిగింది. ఆ కన్య సంతలో తిరుగుతుండగా ఒక వికలాంగ భిక్షగాడు ఆమెకు తగిలి కింద పడ్డాడు. అతను క్షమాపణ చెప్పి సహాయం అడిగినా ఆమె అతన్ని అవమానించింది. నిన్ను సంభాళించుకోలేకపోతే ఇంట్లో కూర్చో, నిన్ను చూస్తేనే అసహ్యం వేస్తోంది అని అంది. ఆ భిక్షగాడు గాయపడి నిస్సహాయంగా, ఓ దేవుడా, ఇలాంటి కర్కశమైన వాళ్లు నా బాధను అనుభవిస్తేనే అర్థం చేసుకుంటారు అనుకున్నాడు. అందుకే నీ బిడ్డ ఈ జన్మలో తన కర్మఫలాన్ని అనుభవిస్తోంది అన్నారు. చేపల వేటగాడు ఒక్క క్షణం మాట్లాడలేకపోయాడు. చింతించకు భక్తా, పుణ్యాత్మగా జన్మించినప్పుడు కష్టాలు తప్పవు. ఈ లోకంలో ప్రతి ఆత్మ తన మునుపటి కర్మలను తీర్చుకోవాలి. కాని నీ బిడ్డ ఈ కష్టాన్ని ధైర్యంగా ఎదుర్కొంటే తన విధిని మార్చుకోగలదు. ఒకరోజు ఆమె నీవు కలలో కూడా ఊహించని పనులు చేస్తుంది అన్నారు. చేపల వేటగాడు ఉద్వేగంగా, ప్రభూ, నా బిడ్డ తన విధిని మార్చుకోగలదా అన్నాడు. అవును భక్తా, కర్మలతోనే విధి రాయబడుతుంది. మనిషి తన కర్మ శక్తిని గుర్తించలేక విధిని నిందిస్తాడు. నీ పిలుపు విని నేను వచ్చాను. నీ బిడ్డ ఈ బాధ నుంచి విముక్తి పొందాలంటే ఆమె స్వయంగా తన విధిని మార్చుకోగలదు. నీవు, నీ భార్య తల్లిదండ్రులుగా ఆమెకు సరైన జ్ఞానాన్ని, మంచి సంస్కారాలు నేర్పండి. ఆమె ఇతరుల బాధను అర్థం చేసుకుని, పెద్దలను గౌరవించి, అందరినీ ప్రేమిస్తే ఆమె మంచి కర్మలే ఆమెను ఈ బాధ నుంచి విడిపిస్తాయి. అప్పుడు ఆమె సంతోషంగా సాధారణ జీవితం గడుపుతుంది అన్నారు. మనిషి జీవితం అరుదైనది. నా శక్తిని గుర్తిస్తే అతను తన విధిని మార్చగలడు. ఈ సంసారంలోని ప్రతి ప్రాణి నాకు ప్రియమైనది. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆహారం, విద్య, జ్ఞానం ఇస్తారు కదా, వాళ్ళు ఏ దారి ఎంచుకుంటారు? ఎంత ఓపికగా కష్టపడతారు? ఏమి ఎంచుకుంటారు? అదే వాళ్ల జీవితాన్ని నిర్ణయిస్తుంది అన్నాడు. చేపల వేటగాడు, ప్రభూ, నీ దయతో ఈ అజ్ఞానికి జ్ఞానం కలిగింది. నా బిడ్డ జీవితాన్ని ఎలా సవరించాలో అర్థమైంది అన్నాడు. అంతటితో అతని కళ్ళు తెరుచుకున్నాయి. ఇది కల కాదు, దేవుడు నా పిలుపు విని దారి చూపాడు అనుకున్నాడు. ఈ విషయాలన్నీ భార్యతో చెప్పాడు. ఇద్దరి కళ్లలోనూ కన్నీళ్లు తిరిగాయి. చీకటి తర్వాత సూర్యోదయంలాగా వాళ్ల మనసులో కొత్త ఆశలు చిగురించాయి. చేపల వేటగాడు కర్మశక్తి ఎంత గొప్పదో ఈరోజు తెలిసింది అన్నాడు. భార్య, అవును స్వామి, కర్మే గొప్పది. కర్మే సత్యం. మన బిడ్డ కూడా తన కర్మలతో విధిని రాసుకుంటుంది అంది. ఆ రోజు నుంచి వాళ్లు కొత్త ఆశతో బిడ్డను పెంచడం మొదలుపెట్టారు. సంవత్సరాలు గడిచాయి. వాళ్ల కన్య 12 ఏళ్లకు చేరింది. తల్లిదండ్రులు చూపిన దారిలో నడిచింది. దాహంతో ఉన్నవాడికి నీళ్లు, ఆకలితో ఉన్నవాడికి ఆహారం ఇవ్వడం, చిన్న వయసులోనే ఇతరుల బాధలను అర్థం చేసుకోవడం, పెద్దలను గౌరవించడం నేర్చుకుంది. నగరంలో ఆమె అందరికీ ప్రియమైనదైంది. ఇది మన బిడ్డ అని అందరూ అనేవారు. ఒకరోజు ఆ కన్య ఇంటి దగ్గర ఆడుకుంటుండగా ఒక ప్రయాణికుడు నగరాన్ని దాటుతూ ఎండ వేడిమితో సొమ్మసిల్లి పడిపోయాడు. గ్రామస్తుల సహాయంతో ఆమె అతన్ని ఇంటికి తీసుకొచ్చి జాగ్రత్తగా చూసుకుంది. అతనికి స్పృహ వచ్చాక, బిడ్డా, నీవు వయసులో చిన్నదానివైనా నీ హృదయం గొప్పది. దేవుడు నిన్ను చల్లగా చూడాలి అన్నాడు. అతని చూపు ఆమె చేతిపై పడింది. ఈ బిడ్డకు ఏమైంది అని చేపల వేటగాడిని అడిగాడు. అతను బాధ లేకుండా, మా బిడ్డ జన్మతః వికలాంగురాలు. కాని మాకు, మా బిడ్డకు మా కర్మలపై, ప్రయత్నంపై నమ్మకం ఉంది. ఒకరోజు ఆమె సాధారణం అవుతుంది అన్నాడు. ప్రయాణికుడు ఒక్కసారిగా లేచి, నా సంచి ఇవ్వండి అన్నాడు. అందరూ ఆశ్చర్యంగా చూశారు. బిడ్డా, ఇదేం పెద్ద విషయం కాదు. నేను ఎముకల వైద్యుడిని, మా తాతల నుంచి ఈ వృత్తి చేస్తున్నాం. నీ బిడ్డను బాగు చేస్తాను అన్నాడు. చేపల వేటగాడు, ఆమె భార్య సంతోషంతో మాట్లాడలేకపోయారు. ప్రయాణికుడు ఆమె చేతికి మందు కట్టువేసి 1 నెలలో బాగవుతుంది అని చెప్పి వెళ్లిపోయాడు. 1 నెల తర్వాత ఆ బిడ్డ చేయి బాగైంది. వాళ్ల ఆనందానికి అవధులు లేవు. మొదటిసారిగా ఆమెను శ్రీకృష్ణ భగవానుని ముందు దీపం వెలిగించమన్నారు. సంవత్సరాలు గడిచాయి. ఆ కన్య యవ్వనంలోకి అడుగుపెట్టింది. ఆమె హృదయం గొప్పదే కాదు, ఆమె పనితనం, బుద్ధి, అందం గురించి రాజ్యమంతా మాట్లాడుకునేవారు. ఈ విషయం రాజుకు చేరింది. పక్క రాజ్యాల రాజులు,
మీ రాజ్యంలో ఇలాంటి ప్రతిభ ఉందంటే మీరు అదృష్టవంతులు అన్నారు. రాజు ఆ కన్యను కలవాలని సైన్యంతో బయలుదేరాడు. నగరంలో ఒక వ్యక్తి సహాయంతో చేపల వేటగాడి ఇంటికి చేరాడు. లోపలికి రావచ్చా అని అడిగాడు. అప్పుడు ఆ కన్య బయటకు వచ్చింది. రాజు, పుత్రి, నిన్ను కలవాలని ఎన్నో రోజులుగా ఉంది. నీవు మా రాజ్య గౌరవం అన్నాడు. వెనక నుంచి చేపల వేటగాడు, అతని భార్య రాజును చూసి ఆశ్చర్యపోయారు. రాజు కూడా వాళ్లను చూసి స్తబ్దుడయ్యాడు. కొంతసేపు నిశ్శబ్దం నెలకొంది. చేపల వేటగాడు ఆలోచిస్తున్నాడు. రాజు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? మా బిడ్డ ఏదైనా తప్పు చేసిందా? ఓ దేవుడా, ఎంత కష్టంతో ఆమె జీవితంలో సంతోషం వచ్చింది అని. రాజు, ఇది ఏమిటి? ఈ కన్య నీ బిడ్డనా? ఆమె సాధారణంగా లేదు కదా. ఈ అద్భుతం ఎలా జరిగింది అన్నాడు. చేపల వేటగాడు, భార్య జరిగిన విషయాలన్నీ చెప్పారు. మహారాజా తన కర్మలతోనే మా బిడ్డ తన విధిని మార్చుకుంది అన్నారు. రాజు ఇది సాధ్యమని ఊహించలేదు. మీరు కర్మశక్తిని నాకు తెలియజేశారు అని చేతులు జోడించాడు. ఓ చేపల వేటగాడా, నేను సంతానం లేనివాడిని. నాకు వారసుడు లేడు. ఈ రాజ్యభారం నాకు భరించలేనిది. ఈ ప్రతిభాశాలి కన్య రాజ్యాన్ని నడిపిస్తే బాగుంటుంది అన్నాడు. భార్య ఏడుస్తూ, లేదు మహారాజా, ఇది కాదు. మా బిడ్డ మా జీవితం, మా సంతోషం. ఆమెను ఇవ్వలేము అంది. రాజు, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. సంతానం తల్లిదండ్రుల ప్రాణం అని నాకు తెలుసు. నేను నిస్సంతానుడిని కదా. నా ఉద్దేశం ఏమిటంటే, ఈ కన్య రాజసింహాసనంపై కూర్చుని రాజ్యాన్ని నడపాలి. మీరు కూడా ఆమెతో గౌరవంగా జీవించాలి. ఇది రాజ్య భవిష్యత్తు కోసం అన్నాడు. చేపల వేటగాడు, అతని భార్య ఒప్పుకుని బిడ్డతో కలిసి మహల్లో నివసించడం మొదలుపెట్టారు. ఆ కన్య పేరు అవంతిక. ఆమె రాజసింహాసనంపై కూర్చుని రాజ్యాన్ని నడిపింది. పక్క రాజ్యాల్లో ఆమె గురించి చర్చలు మొదలయ్యాయి. ప్రజలు ఆమెను పొగడడం ఆపలేదు. చేపల వేటగాడు, అతని భార్య, ఓ దేవుడా, నీవు చెప్పినది నిజం. కర్మలపై నమ్మకం ఉంటే అసాధ్యాన్ని సాధ్యం చేయవచ్చు అనుకున్నారు. మహర్షి నీరజ్, ప్రియా వైపు చూసి పిల్లలు విధి, కర్మల అనుబంధం అర్థమైందా? ఇక గందరగోళంలో పడరు కదా అన్నారు. నీరజ్ మునివర్య, విధి మనకు దారి చూపుతుంది. కాని కర్మ మనలను గమ్యానికి చేరుస్తుందని అర్థమైంది. నేను రోజూ ఆకాశంలో తారలు లెక్కిస్తూ విధి కోసం ఎదురు చూసేవాడిని. ఇప్పుడు తెలిసింది, విధిని దేవుడు కాదు, మన కర్మలే మారుస్తాయని అన్నాడు. నన్ను క్షమించండి, నేను అజ్ఞానంతో మాట్లాడాను అని చేతులు జోడించాడు. మునివర్య, మా అమ్మ కూడా ఈ అనుబంధం గురించి చెప్పాలనుకుందేమో అంది ప్రియ. నీరజ్, ప్రియా ఆశతో మహర్షి పాదాలకు నమస్కరించి కర్మ మార్గంలో ఇంటికి బయలుదేరారు. విధి అనేది కర్మల ఫలం మాత్రమే. అది జన్మకు ముందే రాయబడిన మన కర్మలతో దాన్ని మార్చవచ్చు. ఈ జీవితం ఒక అరుదైన అవకాశం. దీన్ని సరైన దిశలో నడిపితే మన ఆత్మను మోక్షం వైపు తీసుకెళ్లవచ్చు. ఈ రోజు నుంచి ఎవరైనా మీ సామర్థ్యాన్ని తక్కువ చేస్తే వాళ్ల మాటలను పట్టించుకోకండి. మీ కర్మలపై దృష్టి పెట్టండి. ఒకరోజు మీరు కూడా అవంతికలా ఊహించని గమ్యానికి చేరుకుంటారు. ఎంత గొప్ప జ్ఞాని! మీ విధిని చదివినా మీ కర్మల శక్తి మీ విధి రేఖలను మార్చగలదు. ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ భావోద్వేగ కథనం మీ గుండెల్లో ఒక మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది.